హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త లిరికల్ వీడియో అయితే వచ్చింది. సాంగ్ అనమాట. ఏ సినిమా నుంచి అంటే మన డాకు మహారాజ్ అనమాట. సో డాకు మహారాజ్ నుంచి కొత్త సాంగ్. అసలు సాంగ్ల మీద సాంగ్స్, అసలు అప్డేట్ల మీద అప్డేట్లు వస్తున్నాయి. ఇక సంక్రాంతికి రిలీజ్ కాబట్టి ఇంకొక వచ్చేస్తుండే అప్డేట్స్ 1 month కూడా లేదు చెప్పాలంటే. 1 month కంటే తక్కువ వచ్చేస్తుందేమో. టీజర్ వచ్చింది. టీజర్ వచ్చింది, ట్రైలర్ రావాలా. సో ట్రైలర్ అయితే వచ్చేస్తా అనిపిస్తున్నది. ఇప్పుడు అయితే ఇక లిరికల్ వీడియో వచ్చింది. మొన్న ఒక సాంగ్ వచ్చిండే క్రేజీ, అసలు ఆ బీట్ అని అది డిఫరెంట్ ఉండే, సౌండింగ్ అంతా డిఫరెంట్ ఉండే. అంటే మంచిగా అనిపించింది. లైక్ ఒక కూడా మన తమన్ అనమాట. సో మన బాలయ్య ఇంకా తమన్ కలిస్తే మీకు తెలిసిందే. అంతే ఇక ఫైర్, వైల్డ్ ఫైర్ అవుతుంది అనమాట. కానీ సో ఇది ఏమంటాం, ఎలివేషన్ సాంగ్ కాదు, ఇది ఒక ఏమంటాం చిన్న పిల్ల ఉన్నది, లైక్ ఎమోషనల్ సంథింగ్ అట్లా ఉన్నా అనిపిస్తుంది. సో మళ్ళీ చూద్దాం. అసలు లిరికల్ వీడియో సాంగ్ పేరు వచ్చేసి చిన్ని. సో చిన్ని అంట. సో చిన్ని అంటే మరి ఏంటి మీనింగ్? లైక్ అదే అంటే డాకు కాబట్టి, అంటే లైక్ అంటే డాకు లైక్ ఆ రిలేటెడ్ కాబట్టి సంథింగ్ ఏదైనా పిల్లలతో సంథింగ్ అట్లా ఉంటుందేమో అనిపిస్తుంది. ఆ పోస్టర్ చూసి అవన్నీ చూసి అట్లా చెప్తున్నాం అనమాట. సో లెట్స్ సీ. అనంత శ్రీరామ్ మన రైటర్ అనమాట. డైరెక్టర్ వచ్చేసి బాబీ కోహ్లీ అనమాట డైరెక్టర్. సో మనం అయితే ట్రైలర్ సాంగ్ రైటర్ పాట రైటర్ అనుకుంటా. రైటరా పాడిందా నాకు తెలిసి రాసిండు, అదే లిరిక్స్ రాసిండు. సో విశాల్ మిశ్రా ఈజ్ ఎ సింగర్ అనమాట. సో లెట్స్ గో. సాంగ్ అయితే రియాక్షన్ ఇచ్చేద్దాము. లెట్స్ గో. ఏదో రైమ్స్ చెప్తానంటే చెప్తాను. ఓకే, సింపుల్ ఉన్నాయి కానీ ఇంపాక్ట్ ఫుల్ సెట్ అవుతుంది. బాలయ్య కూడా కొంచెం మంచి రోల్స్ తీసుకుంటా. కరెక్ట్ క్యారెక్టర్ కి తగ్గట్టు, ఆ ఏజ్ కి తగ్గట్టు రోల్ తీసుకుంటే అనిపిస్తుంది. మరి చిన్నపిల్లలతో డాన్స్ ఆడుతున్నట్టు. అంటే ఈ రీసెంట్ వచ్చినప్పుడు, రీసెంట్ అంటే ఒక 3-4 years నుంచి మంచి క్యారెక్టర్స్ తీసుకుంటున్నాను. భగవన్ కేసరి దాంట్లో కూడా బాగుంది. క్యాచ్ పట్టుకుంది. బాగుంది. ఇది రైమ్స్ లాగా బాగుంది. బుక్ అంతా అయిపోయింది. లిరికల్ వీడియో కూడా బాగుంది. అంటే వీడియో చూడండి, అంటే ఒకటే థీమ్ మీద పోతుంది సాంగ్ కానీ నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా, నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా. లేడీ లిరిక్స్ సింగర్ కూడా ఉంటారు.
నేను ఇంకా ఉన్నాయేమో అనుకుంటున్నా, like ఇంకా ఇంకో లిరిక్స్ వస్తాయేమో అనుకున్నా. డాకు మహారాజ్ 12/1/25. ఎస్, ఈ So- సంక్రాంతికి అయితే మన విక్టరీ వెంకటేష్ అండ్ And- మన బాలయ్య అండ్ మన రామ్ చరణ్. సో అంటే అసలు చిరంజీవి రావాలా, కానీ చిరంజీవి ప్లేస్ లో రామ్ చరణ్ వచ్చేసారు అనమాట. సో అసలు ఇక వేరే లెవెల్ ఉంటది నాకు తెలిసి ఇక దసరాకి, సారీ చీ సంక్రాంతికి. అంటే అండ్ సంక్రాంతికి మన తెలుగు వాళ్ళకైతే నిజంగానే అంతే ఫెస్టివల్ ఇక. అని చెప్పేసి ఫెస్టివల్ ఇక ఉంటుంది. ఉంటుంది ఇంకా మళ్ళా. థియేటర్స్ లో ఫ్యామిలీ మూవీస్ అన్ని నడుస్తుంటాయి. ఎవ్రీ ఇయర్ మనకు అది చాలా స్పెషల్ అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ కూడా 3-4 సినిమాలు రిలీజ్ అయిన ఒకటి తెలుగు నుండి. అండ్ ఇప్పుడు ఇక మళ్ళీ ఇది వస్తున్నది అంటే ఇక సంక్రాంతికి అఫ్ కోర్స్ హాలిడేస్ ఉంటాయి, అందరు చూస్తారు కాబట్టి ఇక వస్తారు పెడతారు. లైక్ జనాలు కూడా సినిమాలు కూడా హిట్ అయితే ఆ టైంకి, అంటే లైక్ మంచి సినిమాలు ఇక పెద్ద హీరో సినిమాలు అన్నీ అదే టైంకి వస్తాయి, మీకు చెప్పని అవసరం లేదు అనుకోండి. బట్ స్టిల్ సో ఇదైతే మనకి డాకు మహారాజ్ 12th జనవరికి వస్తున్నది. సాంగ్ అయితే బాగుంది, నచ్చింది నాకు. అంటే నీట్ గా సింపుల్ గా ఇట్లా ఒక మంచి స్టోరీలు ఉంటది ఇక వైబ్ అయ్యే సాంగ్, కొంచెం కామెడీ, కొంచెం ఎమోషనల్ అట్లా. ఇక మనకు ఆల్రెడీ విజువల్స్ కూడా చూపించేసాను, సో అర్థం అయిపోయింది మనకి. అండ్ ఇక లెట్స్ వెయిట్ ఫర్ ద ట్రైలర్. ఇంకా ట్రైలర్ వస్తే అప్పుడు మనకు ఒక మంచి క్లారిటీ వస్తుంది డాకు మహారాజ్ టైటిల్ కి అసలు సినిమాకి ఏంది కనెక్షన్ అని. సో అదొక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనము డాకు మహారాజ్ అంటే లైక్ నేను పాస్ట్ టైం అనుకున్నా, లైక్ ఆ పాత టైం లైన్ ఉంటది, మళ్ళీ ప్రజెంట్ ఉంటుంది అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు కార్తోని గన్తో అదేదో ఉండే సీన్ అనమాట. సో ఉంటుంది అనుకున్నా, కానీ ఇక మళ్ళీ తర్వాత సాంగ్స్ టీజర్ అది వచ్చే వరకు మొత్తం పాతగానే అనిపించింది. సో ఏమో మళ్ళీ అర్థం కాలేదు. మళ్ళీ ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నది కాబట్టి ఏదో తిప్పుతున్నాడు అనమాట అటు ఇటు. లెట్స్ సీ. అండ్ ఇది గైస్ మన రియాక్షన్ ఫర్ దిస్ సాంగ్ చిన్ని లిరికల్ వీడియో అనమాట. సో మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్. బాయ్.